105వ కీర్తన. మూడవ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచూ ఉన్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యమును ఆయన జ్ఞాపకము చేసుకున్నాం. ప్రార్థన చేసి వాక్యం ధ్యానిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, మీ ఘనమైన నామానికే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంతవరకు మీ సేవకులను మీరు నిలవబెట్టి నాయన తండ్రి, ఇక్కడ నాయన నడిపించుకున్న ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డగా నేను నిలబడి ఉండగా నీ సహాయం చేత నడిపించండి. మీ ఆత్మతో అందరితో మాట్లాడండి. మీ ఆత్మ ప్రత్యక్షతలు ప్రతి బిడ్డ హృదయాన్ని తాకునట్లుగా సహాయం చేయమని యేసునామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. నూట 7వ కీర్తన. 21వ వచనం. 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఇక్కడ మనం ఈ వాక్యంలో చదువుతున్నట్లయితే, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషంతో ఉంటారంట. యెహోవాను వెదకాలి, ఆయన బలమును కూడా మనము వెదకాలి. అలాగే ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను మనము ప్రకటించే వారంగా ఉండాలి. ఇక్కడ నేను ఇంకొక మాట మీతో చదివించాను. ఏం చదివించాను? ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను మన రక్షకుడైన దేవుడు చేసినప్పటికీ దేవుణ్ణి మర్చిపోయారంట. ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు నిజమే కదా అనిపించింది. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన క్రియలను బట్టి వాళ్ళు మర్చిపోయారంటే, ఈ మాట భయము పుట్టించే క్రియ. ఎర్ర సముద్రం గురించి తెలుసా? నిర్గమకాండంలో ఉంటుంది. మోషే సముద్రం దగ్గర ప్రార్థన చేసి కర్రతో కొడితే సముద్రం మార్గంగా తెరవబడుతుంది. అక్కడ దాకా బాగుంటుంది. తర్వాత తన జనములను ఆ సముద్ర మార్గం గుండా ఆయన నడిపిస్తాడు. అక్కడికి చక్కగా ఉంటుంది. తర్వాత ఒకేసారి మొత్తం శత్రు సైన్యాన్ని అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోతారు. ఎప్పుడైతే తన ప్రజలను ఆయన కాపుదల్లో ఉంచేశాడో, శత్రు సైన్యం వెంటనే ఏమవుతుంది? ఆ సముద్రము పాయలుగా ఉన్న సముద్రం కాస్త ఏక సముద్రంగా అయిపోయి వారందరూ అందులో చనిపోతారు. ఇప్పుడు అద్భుతాన్ని బట్టి మనము దేవుణ్ణి గణపరుస్తున్నాం, సంతోషం. మరి అక్కడ జరిగిన భయంకరమైన తీర్పును బట్టి వారిలో భయము పుట్టిందా? పుట్టలేదంట. భయం పుట్టకుండా ఏమైపోయిందంటే వారు దేవుణ్ణి మర్చిపోయిరి అని రాయబడి ఉంది. వాళ్ళకి చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు 1 కాదు 2 కాదు, చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అయినా కూడా వాళ్ళలో దేవుని భయం పుట్టలేదు. ఇప్పుడు ఆకాశాన్ని తెరిచే శక్తి ఎవరికి ఉంది అన్న ఆలోచన వారిలోకి రాలేదు. ఈరోజు మనం కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు అని. మనం కూడా
సాక్ష్యం చెప్తాం. మరి మనం చెప్పే సాక్ష్యము బట్టి మనలో భయం పుడుతుందా? సాక్ష్యం చెప్తున్నాం, మనం చెప్పే సాక్ష్యాన్ని బట్టి, వింటున్న సాక్ష్యాన్ని బట్టి మనలో భయం పుడుతుందా? అసలు మనకి దేవుడు అంటే భయం ఉందా? ఆయన వెదకాలన్న ఆలోచన మనకు ఉంటుందా? అసలు మనము ఏ రకంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాము అనే ఆలోచనలో మనం ఉండగలుగుతున్నామా? ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఆయన ఆజ్ఞను లేదా ఆయన చిత్తాన్ని లేదా ఆయన్ని పక్కన పెడితే చాలా అవకాశం ఇస్తాడు ఆయన. మనము 1-2 సార్లు లేదా కొన్ని వందల సార్లు మిస్టేక్స్ చేసినా ఆయన చాలా అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, వాళ్ళు ఏదో ఒక రోజు సరిచేయబడి మార్చబడి దేవుళ్ళో అంటే నిత్య జీవానికి చేరుకుంటారు కదా అన్న ఆలోచనతో దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. మనము ఆయన చూపిస్తున్న ఆ కృప, ఆ ఇచ్చిన ఆ అవకాశాన్ని మనం ఏమనుకుంటున్నాము అంటే, నా భక్తిని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా ప్రార్థనను బట్టి దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తున్నాడు కదా అనుకుంటున్నాం తప్ప, ఇది నన్ను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నా ప్రార్థనను బట్టి కాదు అని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఆ ఆలోచన వస్తుందా? మనము సాక్ష్యం చెప్తున్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం ఏమనంటే, నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ప్రార్థన చేస్తానంట. ఎవరు ప్రార్థన చేస్తే అదే మనం ఎక్కడ పొరబడుతున్నాము అంటే, మన భక్తిని బట్టి ఏది జరగట్లేదు. హల్లెలూయా. మన భక్తిని బట్టి ఏది జరగట్లే. ఆయన ప్రేమను బట్టి ఆయన చెయ్యాలనుకున్నాడు కాబట్టి జరుగుతుంది. మనం ఏదో గొప్ప ప్రార్థనా పరులమని కాదు, మనలో ఉన్న విశ్వాసము కొండల్ని పెకలించేదని కాదు, మనమేదో యెహోషువ వంటి గొప్పవారమని కాదు. ఈ రోజుల్లో నిజంగా దేవుని భయం లేదు. దేవుని భయము జనాల్లో లేదు. అందుకే ఒకసారి చూడండి, మీకు ఒక చిన్న మాట చూపిస్తూ ఉంటాను. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని ఏమనుంది? నిత్యము అంటే లిమిటేషన్స్ లేవు, టైం లేదు, ఆ సమయం ఈ సమయం అని లేదు. ప్రతి సమయంలో, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గంట కూడా మనం ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఆయన్ని వెతికే వరంగా, ఆయన బలాన్ని వెతికే వరంగా, ఆయన ఆశ్రయించే వరంగా మనము ఉండాలంట. మరి ఇది ఎవరు చేశారు అంటే, మనం చూసుకున్నట్లయితే పేతురు చేశారు. ఆయన బలహీనమైనప్పటికీ కూడా, శారీరకంగా బలహీనమైనప్పటికీ, ఆహారం లేకపోయినా కూడా పేతురు ఏం చేశాడంటే మిద్దె ఎక్కి దేవుని బలాన్ని వెతకడము ప్రారంభించాడు. అంతకుముందు పేతురు ద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, ఒక చోట ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పేతురు మీద ఉండి 3000 మందిని రక్షణలోకి నడిపించింది, మారు మనసులోకి నడిపించిన పేతురు ఏమన్నా విశ్రాంతి తీసుకున్నాడా? విశ్రాంతిలో అతను లేడు. ఎక్కడున్నాడు? దేవుని బలమును వెతికే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, దేవుని బలమును వెతికే పనిలో ఈయన ఉన్నాడు అని పేతురు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఏదైతే మనం వచనం చదివామో అది నెరవేరేటట్లుగా పేతురు చేశాడు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బలమును వెతకాల్సిన దేవుడు బిడ్డలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్తుతించాల్సిన మనము ఈరోజు చాలా నిర్లక్ష్యముగా దేవునితో మనము ముందుకి మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దేవుడు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనల్ని ఒకరోజు లెక్క అడుగుతాడు. ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఈరోజు మనం చెప్తున్నాం చూసారా సాక్ష్యాలకి, ఆ సాక్ష్యాలు అన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. అది మమ్మల్ని అయినా అవ్వచ్చు, మిమ్మల్ని అయినా అవ్వచ్చు. ఆ లెక్క అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? ఆ లెక్క అడిగినప్పుడు నువ్వేం చేస్తావు? నేను నీ కోసం ఈ కార్యం చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు? ఏం చేయగలుగుతున్నావు? ఎలా నన్ను వెంబడించగలుగుతున్నావు? నేను నీ కోసం ఈ పని చేశాను, నువ్వేం చేయగలుగుతున్నావు? మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 2012లో మా అత్తయ్య గారికి క్యాన్సర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత ఆ రోజు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, క్యాన్సర్ తగ్గిపోతే ఆ సాక్షిగా నేను ఎక్కడైనా సరే ప్రకటిస్తూనే ఉంటానని. ఈరోజుకి దేవుడు ఆ పనిని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి దేవుడు ఆ పనిని జరిగిస్తున్నాడు. ఎలా ప్రకటింపజేసుకుంటున్నాడు? ఆయన పనిని అప్పగించి ఆ పని ద్వారా ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనము చాలా సందర్భాల్లో ప్రభువా నా జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తే నేను నీతో ఎలా నడుస్తాను అని చాలా తీర్మానాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ తీర్మానాలకు తగినట్లుగా మనం జీవించాం. ఆ తీర్మానాలకి తగినట్లుగా మనము దేవునితో ముందుకి నడవం. ఆయన బలమును వెతకం. ఆయన బలంతో కార్యాలు చేసిన మన ప్రార్థనతో చేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడు అని చెప్తాం తప్ప, ఆయన గొప్పతనాన్ని బట్టి నా జీవితంలో కార్యాలు జరిగినాయి అన్న కృతజ్ఞతా భావం మనలో చాలా తక్కువగా ఉంటుంది. కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరి ద్వారానో మీరు ఒక హెల్ప్ అందుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కృతజ్ఞత ఉన్నవారైతే వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే చాలా ఒబీడియంట్గా, అంటే విధేయత కలిగి వారిని పలకరించడం, వాళ్ళతో ఉండడం, ఇలా చేస్తూ ఉంటారు కదా. అది కృతజ్ఞత లేదనుకోండి, మర్చిపోయాం, ఎవరో హెల్ప్ చేశారు, దాన్ని మనం మర్చిపోయాం. మర్చిపోతే ఎలా ఉంటుంది మన ప్రవర్తన? వాళ్ళకి మనకి సంబంధమే ఉండదు అనిపించేటట్లుగా మనం మూవ్ అవుతూ ఉంటాం. అలాగే ఈరోజు దేవుడి దగ్గర కూడా కృతజ్ఞతాస్తుతులు మనం ఎక్కడ చెల్లిస్తున్నాము అంటే, కేవలం కార్యం జరిగినంతసేపే మనము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మన మనసులో ఎప్పుడూ కూడా దేవుని భయం ఉండాలి. అబ్రహాము ఆ దేవుని భయంతోనే అతను అనేవాడంట, ప్రభువా నేను దుమ్ముతోనూ ధూళితోనూ కూడా పోల్చుకోవడానికి సరిపోను. ఆయన బలాన్ని వెతికాడు అబ్రహాం. అందుకే అతని సామర్థ్యం కానీ, అతని దగ్గర ఉన్న ఆస్తి కానీ, అతనికి ఉన్న జ్ఞానము కానీ, అతని దగ్గర ఉన్న ఆ పనివారు కానీ ఏది అతనికి గుర్తు రాలేదు. ఈరోజు మనకి ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి అన్ని రకాలైన ఫెసిలిటీస్ కూడా మనకి దేవుడు అనుగ్రహించాడు ఆయన కృపను బట్టి. ఆ ఫెసిలిటీస్ని బట్టి మనం దేవుని మందిరంలో కూర్చోవడానికి కూడా మనకు ఆయాసకరంగా ఉంటుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి కూడా ఆయాసకరంగా మనకి ఉంటుంది. చాలా కష్టం. దేవునికి ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా కష్టం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా కన్నీరు విడిచి ప్రార్థన చేయాలంటే మనకి చాలా కష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని సంగమా, దేవుడు బలాన్ని వెతికేవారు వారిని వారు తగ్గించుకొని ముందుకి
వెళ్తూ ఉంటారు. మనము కార్యాలను చూడడం కాదు, ఆ కార్యాలు వెనక దేవుని శక్తిని తలంచుకున్నప్పుడు మనలో భయము కలుగుతుంది. హల్లెలూయా. కార్యాలు కాదు, ఆ కార్యాలు వెనక అసలు ఒక మనిషికి అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలాంటి కార్యాలు తలుచుకున్నప్పుడు వణుకు, భయం, ఇంకెంతగా నేను సరిచేయబడితే, ఇంకెంతగా నేను దేవుడికి దగ్గరగా ఉంటే, ఇంకెంతగా నన్ను నేను నలగొట్టుకుంటే నేను ఇంకా దేవునికి ఇష్టంగా మారగలను అనే ఆలోచనలోకి వెళ్తారు. దేవుని యొక్క కార్యాలను కరెక్ట్గా గుర్తుపట్టిన వాళ్ళైతే ఇంకా నేను ఏం చేయగలను, దేవుళ్ళో నేను ఇంకా ఎంతవరకు ముందుకి నడవగలను, ఇంకా నా వల్ల ఇంకేం జరుగుతుంది దేవునికి, ఇంకా నా వల్ల ఇంకా ఎలా నేను మహిమ తీసుకురాగలను, నా కార్యాన్ని బట్టి దేవుణ్ణి నేను ఇంకా ఎలాగా గణపరచగలను. ఇవాళ మనం సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలామంది అంటూ ఉంటారు, మేము ప్రార్థన చేసామండి దేవుడు కార్యం చేశాడు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం ప్రార్థన చేయడానికి, మన ప్రార్థన వినడానికి అసలు మనకి ఏ అర్హత ఉంది అని. ఏ అర్హత చూసి మన ప్రార్థన దేవుని సన్నిధికి రీచ్ అవ్వాలి? ఏ అర్హతతోని దేవుడు నా ప్రార్థన వినాలి? ఏ అర్హతతో అసలు దేవుడు సన్నిధిలో నేను ఉండడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడు? ఏ అర్హతతో ఆయన రక్షణ తీసుకొని ఆయన బిడ్డగా నేను అనిపించుకోగలుగుతున్నాను అనే ఆలోచన వస్తూ ఉంటుంది. నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ అర్హత కనిపించదు, ఏ క్వాలిటీ కూడా కనిపించదు. కానీ దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు, ఎందుకు ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు అంటే, ఆయన బలము గురించి ప్రకటన చేసేవారు ఆయనకి కావాలి కాబట్టి. హల్లెలూయా. ఆయన బలమును గురించి ప్రకటన చేసేవారి విషయంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, అలాగే వారి తీర్పుల నిమిత్తమై కూడా 1000 తరముల వరకు ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడితో కొనసాగినప్పుడు చాలా జాగ్రత్తగా మనము కొనసాగాలి. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా కొనసాగాలి అంటే, యెహోషువతో చెప్తాడు కదా దేవుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నా ఆజ్ఞల నుంచి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నువ్వు కొనసాగాలి. ఎలా కొనసాగాలి? మరి మనం వెళ్లకుండా ఉంటున్నామా? కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఉండగలుగుతున్నామా? ఆయన సన్నిధిని, దేవుణ్ణి నిత్యము మనం వెతకగలుగుతున్నామా? ఆయన బలమును గురించి మనం ఎప్పుడూ కొనియాడగలుగుతున్నామా? చాలా కష్టం. మనం ఎప్పుడైతే మన జీవితంలో నాకు ఎవరు, దేవుడు తప్ప నాకు ఏది సహాయం లేదు అని మనం తగ్గించుకోగలుగుతామో, అప్పుడు ఆయన బలమును గురించి మనము కొనియాడగలుగుతాం. అప్పుడు మన మనసులో నిత్యము ఆయన ఆలోచనలతో మనము నడిపించబడగలుగుతాం. అదే ఇక్కడ దేవుడు, ఈ భక్తుడు తన యొక్క గ్రంథంలో రాశాడు, దేవుణ్ణి వెతకండి, అంటే దేవుణ్ణి వెతకట్లేదా? ఇక్కడ ఎవరమోనే అందరం వెతుకుతున్నాం, కానీ దేవుణ్ణి వెతకమని అంటున్నాడు. మరి అక్కడ ఏం మాట రాయబడి ఉంది? హృదయమునందు సంతోషించాలంట. ఎలాగ మనం వెతకాలో కూడా అర్థమవుతుంది కదా. హృదయమందు ఎప్పుడు సంతోషిస్తాం? హృదయంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనము మనస్ఫూర్తిగా ఏదైనా ఒక వ్యక్తినో పోగొట్టుకున్న వస్తువునో చూడండి, చాలా భారం కలిగి వెతుకుతాం. పోగొట్టుకున్న వస్తువు దొరికేదాకా. ఉదాహరణకి ఏదైనా బంగారం వస్తువు మనకి పడిపోయింది అనుకోండి, చాలా భారం కలిగి వెతుకుతాం. ఇంకా మనసు కుదురుంటుందా? స్థిమితం ఉంటుందా? ఆ వస్తువు కనపట్టలేదు కదా నా ఆందోళన నిద్ర పట్టనివ్వదు, ఆహారం తీసుకోనివ్వదు, ఏమీ చేయనివ్వదు. అది దొరికిందనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మాయ,
ఎంత ఎంత సేపటి నుంచి నేను వెతుకుతున్నాను, ఎన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నాను, నాకు దొరికింది అన్న సంతోషం, అదొక రకమైన ఫీలింగ్ అది. అలాగా మనం దేవుణ్ణి వెతకాలంట. నీ దగ్గర ఉన్నది కోల్పోయినప్పుడు ఎలా అయితే అలజడి ఉంటుందో మన హృదయంలో, అలాగ మనము దేవుని బలమును మనము వెతకాలి, ఆయన శక్తిని మనము వెతకాలి. అలా వెతికి దేవుని కార్యాలను నెమరు వేసుకొని ఆయన్ని మనము స్తుతించే వరంగా ఉండాలి. అప్పుడు ఆయన ఆయన బలమును బట్టి మనలో భయము పుడుతుంది. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిజమే, నీ సన్నిధిని మమ్మల్ని వెతకమని ఉన్నావు, నిత్యము వెతకమని ఉన్నారయ్యా. దొరికే వరకు, హృదయమందు సంతోషము పొందుకునే వరకు నిన్ను వెతకాలి కదయ్యా. దేవుణ్ణి వెతికేవారు హృదయమందు సంతోషముగా ఉందురుగా కానీ నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈ లోక సంబంధమైన వాటిల్లో మేము సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కానీ నీ బలములోనూ నీలోనే మా సంతోషం ఉందయ్యా. మా ఆనందం నీ దగ్గరే ఉంది నాయన, మా నెమ్మది మీ దగ్గరే ఉంది ప్రభువా. అటువంటి మిమ్మల్ని వెతకడానికి నాయన కావలసిన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. అవును ప్రభువా తండ్రి, నాయన ఒక విలువైన నాణాన్ని మీరు వెతికినట్లుగా, అంతకన్నా గొప్పగా మేము మిమ్మల్ని వెతికేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.